దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16వ అధ్యాయము. యెహోవా ఏలుచున్నాడని జనములలో చాటించుడి. ఆకాశములు ఆనందించునుగాక, భూమి సంతోషించునుగాక. సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక. పొలములును వాటి యందుండు సర్వమును సంతోషించునుగాక. యెహోవా వేంచేయుచున్నాడు. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు. వనవృక్షములు ఆయన సన్నిధిని ఉత్సహించును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. ఆయనను స్తుతించుడి. దేవా, మా రక్షకా, మమ్మును రక్షించుము, మమ్మును చేర్చుకొనుము. మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించునట్లు, నిన్ను స్తుతించుచు అతిశయించునట్లు అన్యజనుల వశములో నుండి మమ్మును విడిపింపుము అని ఆయనను బతిమాలుకునుడి. ఇశ్రాయేలీయులకు దేవుడైన యెహోవా యాగములన్నిటనూ స్తోత్రమునొందునుగాక. ఈలాగు వారు పాడగా జనులందరూ ఆమేన్ అని చెప్పి యెహోవాను స్తుతించిరి. అప్పుడు మందసము ముందర నిత్యమునూ కావలసిన అనుదిన సేవ జరుపుటకై దావీదు అచ్చట యెహోవా నిబంధన మందసము మీద ఆసాపును అతని సహోదరులను నియమించెను. ఓబేదెదోమును వారి సహోదరులైన 68 మందిని, యెదూతూను కుమారుడైన ఓబేదెదోమును, హోసాను ద్వారపాలకులుగా నియమించెను. గిబియోనులోని ఉన్నత స్థలములనున్న యెహోవా గుడారము మీదను అచ్చటి బలిపీఠము మీదను యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమందు వ్రాయబడియున్న ప్రకారము ఉదయాస్తమయ సమయములయందు అనుదినము నిత్యమైన దహనబలిని ఆయనకు అర్పించుటకై అచ్చట అతడు యాజకుడైన సాదోకును అతని సహోదరులైన యాజకులను నియమించెను. యెహోవా కృప నిత్యముండునని ఆయనను స్తుతి చేయుటకై వీరితో కూడా హేమానును యెదూతూనును పేళ్ల వరసను ఉదాహరింపబడిన మరికొందరిని నియమించెను. బూరలు ఊదుటకును తాళములను వాయించుటకును దేవుని గూర్చి పాడదగిన గీతములను వాద్యములతో వినిపించుటకును వీరిలో నుండు హేమానును యెదూతూనును అతడు నియమించెను. మరియు యెదూతూను కుమారులను అతడు ద్వారపాలకులుగా నియమించెను. తరువాత జనులందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి. దావీదును తన ఇంటివారిని దీవించుటకై వారి యొద్దకు పోయెను.